ఒకప్పుడు పల్లె పట్నం తేడా లేకుండా పిచ్చుకల కిలకిల రావాలు వినిపించేవి. పల్లెల్లోకి వెళ్తే ఊర పిచ్చుకలే స్వాగతం పలికేవి. పంట పొలాల్లోకి వెళ్తే అనేక రకాల అరుదైన పిచ్చుకలు కనిపించేవి. పట్టణాల్లోని పార్కుల్లోనూ పిచ్చుకల సందడి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పట్టణాల మాట అటుంచితే పల్లెల్లో కూడా పిచ్చుకల సందడి కనిపించడం లేదు. పలు జాతుల పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. పక్షులు అంతరించిపోవడానికి మారుతున్న కాలం కూడా ఒక కారణం. రోజురోజుకి టెక్నాలజీ పెరగడంతో రేడియేషన్ కూడా ఎక్కువవుతోంది. పచ్చగా ఉండాల్సిన పల్లెలు ఇప్పుడు కాంక్రీట్ జంగిల్స్లా మారుతున్నాయి. దీంతో పక్షులకు నిలువు నీడ లేకుండా పోయింది. ఒకప్పుడు ఇంటి చూరుల్లో పిచ్చుకలు గూళ్లు కట్టుకుని అందులో పిల్లల్ని పొదిగేవి. ఇలా ఊరంతా వేల సంఖ్యలో ఉదయాన్నే పిచ్చుకలు సందడి చేసేవి. కానీ ఇప్పుడు ఎక్కడా పిచ్చుకలు కనిపించడం లేదు. దీంతో అంతరించిపోతున్న పిచ్చుకల జాతులను కాపాడేందుకు వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి నడుం బిగించారు. అవసరమైన చోట వాటికి గూళ్లు, మంచినీటి వసతి కల్పించాలని సంకల్పించారు. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా స్పౌరోస్ డే సందర్భంగా పిచ్చుకల రక్షణకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా ఒకరోజు పిచ్చుకల రక్షణ థీమ్ను తీసుకొచ్చారు. దీంతో కలెక్టర్ సత్యశారదాదేవి పిచ్చుకల రక్షణ చర్యలు చేపట్టారు. వరంగల్ కలెక్టరేట్లో పలుచోట్ల పిచ్చుకల కోసం ప్రత్యేక ఆవాసాలు ఏర్పాటు చేశారు. నిత్యం వాటికి గింజలు వేస్తూ నీటి సౌకర్యం కల్పించి రక్షణ చర్యలు చేపట్టారు. పిచ్చుకలు అంతరిస్తే వాతావరణ సమతుల్యత దెబ్బతింటుందని, తద్వారా మానవ మనుగడకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ఆమె చెబుతున్నారు. అందుకే అందరూ పిచ్చుకల రక్షణ చేపట్టాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మనకి ఎన్విరాన్మెంట్ థీమ్లో కొన్ని డేస్ అనేవి మనము సెలబ్రేట్ చేసుకున్న నేపథ్యంలో వరల్డ్ స్పారో డే అనేది ఈ అంశం అనేది ఈ థీమ్ వలన మాకు తెలవడం జరిగింది. సో ఈ థీమ్లో భాగంగా ఆ రోజు మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎడ్యుకేట్ చేశారు. స్పారోస్ అనేవి ఎంత ఇంపార్టెంట్, పిచ్చుకలు అనేవి ఇప్పుడు అంతరించిపోతున్నాయి, అవి ఉంటేనే పర్యావరణ సమతుల్యత ఉంటుంది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. మనకి అంతవరకు అవగాహన లేని మనము ఒకానొక టైంలో పిచ్చుకలు వీటన్నిటినీ మనము చూడగలిగే వాళ్ళము. బట్ ఇప్పుడు అవి కనపడడం లేదు. ఎందుకనంటే వాటికి సంబంధించిన ఏదైతే చెట్లు కానీ ఆ పర్యావరణ పరంగా అవన్నీ మనము డిమాలిష్ చేయడం వలన వాటిని అన్నిటినీ చెడగొట్టేసే వలన అవన్నిటి కూడా ఎక్కడ వెళ్ళి, ఎస్పెషల్లీ సిటీస్లో అవి ఉండలేవు, కాంక్రీట్స్లో ఉండలేవు, చెట్ల మీదనే ఆవాసాలు ఏర్పరచుకుంటాయి కాబట్టి. సో ఇప్పుడు అలాంటి పక్షులని మనం బ్యాక్కి తీసుకొస్తే పర్యావరణ సమతుల్యత అనేది వస్తూ మళ్ళీ మన స్పీషీస్ ఏవైతే మన డైవర్సిటీ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫోనా అంటే మొక్కలు, మొక్క జాతులు, తర్వాత యానిమల్ స్పీషీస్ అండ్ బర్డ్ స్పీషీస్ ఇవన్నీ ఇప్పటికే 99% అంతరించిపోయినాయని చెప్తున్నారు. అట్లీస్ట్ మిగిలినవి కూడా తర్వాత ఎక్కడో బొమ్మలలో మనం చూసుకోకుండా లైవ్గానే అవి అవైలబుల్ ఉండేటట్టు మనము చేయాలన్న ఉద్దేశంతో ఈ వరల్డ్ స్పారో డే రోజు చాలా అవగాహన క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఎక్కడ పిచ్చుకలు కనపడినా వాటికి గూడు అనేది ఈ మధ్య మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఫుడ్ కూడా మనకి ఇస్తున్నారు. సో అండ్ ప్రతి ఇంటి దగ్గర కూడా మనకి పక్షులు కనపడినప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలి అనేది ఆ రోజు అవగాహన. ప్రతి స్కూల్లో ఉన్న పిల్లలకి కూడా పెయింటింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ పెట్టి వాళ్ళతోటి పక్షుల యొక్క ఇంపార్టెన్స్, పర్యావరణం యొక్క ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా మేము తెలుసుకోవడం జరిగినది. సో ఈ థీమ్ వలన ఎన్విరాన్మెంటల్గా కొద్దిగా ఇంపాక్ట్ మనము టువర్డ్స్ స్కూల్ చిల్డ్రన్ యాజ్ వెల్ యాజ్ కాలేజ్ చిల్డ్రన్ పట్ల ప్లస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఇక్కడ పార్టిసిపేట్ చేసినారో మాకు అది యూస్ఫుల్ అయితే అయింది. ప్రజలు ఇప్పుడు మన గ్రామాలలో మనకి పక్షులు కనపడతా ఉన్నాయి, కానీ ఇప్పుడు మన గ్రామాలలో కూడా ఈ మధ్య కాకులు తగ్గిపోయినాయి. సిమిలర్లీ మనకి పిచ్చుకలు కూడా ఇంటి దగ్గర అక్కడక్కడ కనపడుతున్నాయి, కానీ వీటి సంతతి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా పర్యావరణ సమతుల్యత ఉంటుంది. ఇప్పుడు మనం వాడే డిఫరెంట్ అడ్వాన్స్మెంట్స్ ఇప్పుడు ఏవైతే మనకి ఉన్నాయో, ఊర్లలో మొక్క జాతులు కూడా క్రాప్ డైవర్సిటీ లేదు. మనకి ఓన్లీ 4-5 రకాల మొక్కలు వేస్తున్నాం. లైక్ ప్యాడీ వేస్తున్నాము మనము, కాటన్, మెయిజ్, లేకపోతే మొక్కజొన్న. ఈ 4-5 కాకుండా క్రాప్ డైవర్సిటీ ఉంటే కొన్ని పిచ్చుకలు అట్రాక్ట్ అవుతాయి.
లేదా బటర్ఫ్లైస్ అట్రాక్ట్ అవుతాయి. ఇవన్నీ ఒక ఫుడ్ సైకిల్, ఫుడ్ వెబ్ అనేది మళ్ళీ మనం క్రియేట్ చేయగలిగితే ఈ జాతులన్నీ కూడా మనకి అవైలబిలిటీలో ఉంటాయి అనేది ఇప్పుడు నెక్స్ట్ ఈ థీమ్ మళ్ళీ ఒక జూన్ 2 నుంచి 12 వరకు చాలా ఎక్కువ ఎక్స్టెన్సివ్గా చేసినప్పుడు ఇది మళ్ళీ ఊర్లలోకి కూడా తీసుకెళ్తాం. ప్యారలల్గా ఇప్పుడు గ్రామాలలో కూడా మాట్లాడినప్పుడు అదర్ ఆస్పెక్ట్స్ తీసుకెళ్ళినప్పుడు కూడా పర్యావరణ హితంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకూడదని, ఇవన్నీ కూడా ఎట్లాగా పక్షి జాతులని ఇబ్బంది పెడతాయి అనేవి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వరంగల్ కలెక్టర్ తీసుకుంటున్న పిచ్చుకల రక్షణ చర్యలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. అందరూ సామాజిక బాధ్యతగా పిచ్చుకల రక్షణ చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.